హైడ్రా విజయ పరంపరలో మరో విజయం చోటు చేసుకుంది. మియాపూర్లోని హైదర్ నగర్ సర్వే నంబర్ 145/3లోని 9 ఎకరాల 30 గుంటల్లో 25 సంవత్సరాల క్రితం డైమండ్ హిల్స్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అందులో 8 ఎకరాల భూమిని 2000వ సంవత్సరంలో 90 మంది ప్రభుత్వ, ప్రైవేటు, రిటైర్డ్ ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఈ లేఅవుట్లో మొత్తం 79 ప్లాట్లు ఉన్నాయి. ఈ స్థలాన్ని 2007లో డాక్టర్ ఎన్ఎస్డి ప్రసాద్ ఆ స్థలము తనదంటూ చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రైవేటు బస్సుల పార్కింగుకు అద్దెకిచ్చాడు. అప్పటి నుంచి ప్లాటు కొనుగోలుదారులు న్యాయ పోరాటం చేస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం ఈ భూమి హెచ్ఎండిఏ లేఅవుట్గా హైకోర్టు తేల్చింది. స్థలాన్ని ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించినా కబ్జాదారుడు లెక్క చేయలేదు. వారం రోజుల క్రితం బాధితులు హైడ్రాని ఆశ్రయించగా హైకోర్టు ఆదేశాల ప్రకారం హైడ్రా అధికారులు సోమవారం స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన ఐరన్ బారికేడ్లను, ఫెన్సింగ్ను తొలగించారు. ఫిర్యాదు చేసిన వారంలోపే హైడ్రా తమకు న్యాయం చేసిందంటూ ప్లాట్ కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది కదా ప్రజలు కోరుకునే ప్రజా పాలన. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి హైడ్రా టీమ్ రంగనాథన్ సార్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఉండి మాకు అండగా ఉన్నందుకు, మాకు న్యాయం చేసినందుకు మేము చాలా రుణపడి ఉంటాం. కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.